సొంతంగా పైకి వచ్చిన వాళ్లను ఎప్పటికీ అభినందించాల్సిందే. మీరు ఈ వీడియో మీద క్లిక్ చేశారంటే నో ఫ్యాప్ గురించి పోర్న్ అలవాటు నుంచి మీరు ఎలాగైనా బయటపడాలి అని ఆలోచిస్తున్నారని అర్థం. అందుకోసం మీకు ఒక సుదీర్ఘమైన ఆలోచన కావాలనుకుంటున్నారు. అయితే అందుకు ఎవరికి వారు సిద్ధం కావాలి. కొంతమంది తాము ఒక నెల రోజులు నో ఫ్యాప్ చేశాము, 160 రోజులు స్ట్రీక్ చేశాము, కానీ దానివల్ల ఉపయోగం ఏం కనిపించలేదు అని అనడం మనం వింటూనే ఉంటాం. అసలు సమస్య ఏంటంటే ఎక్స్టర్నల్ రివార్డ్ లేకపోవడమే అని న్యూరో సైంటిస్టుల అభిప్రాయం. ఎక్స్టర్నల్ రివార్డ్ అనేది నో ఫ్యాప్కి ఉన్న అతిపెద్ద సమస్య. స్ట్రీక్ మీద మాత్రమే ఫోకస్ చేస్తే ఎప్పుడోకప్పుడు అదే మిమ్మల్ని మోసం చేసే అవకాశం లేకపోలేదు. నా ఫోకస్ మొత్తం పోయింది, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని పదే పదే ఆలోచించాల్సి వస్తుంది. అందుకోసం నో ఫ్యాప్ మీద మీకున్న దృష్టి మార్చుకోండి, అవగాహన పెంచుకోండి. దానివల్ల మీరు నో ఫ్యాప్ ఫాలో అవ్వడం మీకు సులభం అవుతుంది. అసలు నో ఫ్యాప్ అంటే ఏం చెయ్యాలి, దానికి మనం ఎటువంటి స్ట్రాటజీ పాటించాలి అన్నది తెలుసుకుందాం. ముందు మన ఆలోచనతో మొదలు పెడదాం. మన మెదడు ఏ విషయంలో అయితే ఎక్కువగా డోపమైన్ విడుదల చేస్తుందో ఆ విషయానికి తొందరగా అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. పదే పదే ఆ పని చేయడానికి మనసు మిమ్మల్ని ప్రలోభ పెడుతుంది. అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ విడుదల చేయాల్సి వస్తుంది. అలవాటు పడిన విషయాన్ని మొదటిసారిలాగే ప్రతిసారి ఉండేలా కోరుకోవడం దీని ముఖ్య కారణం. అందుకోసం డోపమైన్ డోస్ కూడా పెంచాల్సి వస్తుంది. డోపమైన్ రిసెప్టర్స్ తక్కువ అవుతున్న కారణంగా ఇతర విషయాల మీదకి మనసు వెళ్ళదు. వాటి మీద ఆసక్తి సన్నగిల్లుతుంది. చదువు నుంచి లేదా ఇతర ముఖ్యమైన విషయాలు చాలా కఠినంగా అనిపిస్తాయి. వాటి నుంచి పారిపోవాలని అనిపిస్తుంది. అది వ్యసనంగా మారిపోతుంది. డోపమైన్ కిందకి దిగజారుస్తుంది. జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. అంటే మన మనసు యొక్క రివార్డ్ సిస్టమ్ వ్యర్థం అవుతుంది. అందువల్ల డోపమైన్ సిస్టమ్ను సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలవాట్లను, గమ్యాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అవి మానసిక, శారీరక సామర్థ్యాలను పెంచేవిగా ఉండాలి. మొదట మనం డోపమైన్, సమయం, అలసత్వం మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. సాధారణ పరిస్థితుల్లో మనం కష్టపడుతున్నప్పుడు కూడా మన మెదడు కొద్దిగా డోపమైన్ విడుదల చేస్తుంది. దీనివల్ల మన మోటివేషన్, నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. కానీ మనం 3 గంటలు పనిచేస్తాం, ఆ తర్వాత గేమ్ ఆడతాం. ఈ విధంగా చెప్పినప్పుడు మన మెదడు గేమ్ను ఒక ప్రత్యామ్నాయంగా చూసి డోపమైన్ విడుదల కోసం 3 గంటలు ఎదురు చూస్తుంది. అందువల్ల కష్టపడుతున్నప్పుడు రివార్డ్ సర్క్యూట్ ఆగిపోతుంది. డోపమైన్ లేకపోవడం వల్ల విసుగు పుడుతుంది. అంటే ఒక పనిలో ఎంత ఆలస్యం ఉంటుందో అంతవరకు అది ఆసక్తికరంగా అనిపించదు. డోపమైన్ మెదడుకు లభించే వరకు ఆ యాక్టివిటీని చేయడం మరింత కఠినంగా, నిరాశ కలిగించేలా చేస్తుంది. తర్వాత మీరు మంచి అలవాట్లు అలవరుచుకునేందుకు ఆసక్తి చూపించినా సరే మీరు సాధించలేరు. అదే నో ఫ్యాప్లో జరుగుతుంది. నేను ఇన్ని రోజుల స్ట్రీక్ను కొనసాగిస్తాను అంటే ఎక్స్టర్నల్ రివార్డ్. అది వారాల తరువాత లేదా నెలల తరువాత లభిస్తుంది. తర్వాత మనలో ఒక అనుభూతి లభిస్తుంది. దాంతోపాటు ఇతర విషయాలను చేయడం మరింత కఠినమవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఒకసారి రిలాక్స్ అయిన తర్వాత కూడా పురోగతి శూన్యంగా అనిపిస్తుంది. మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. డోపమైన్ లేదా రివార్డ్ సిస్టమ్ను ఎలా సరిచేయాలి? డోపమైన్ను కష్టానికి ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఆండ్రూ హబెర్మన్ ప్రకారం డోపమైన్ జీవ విజ్ఞానం యొక్క శక్తివంతమైన సాధనం. ఇది ఫోకస్, ఇంకా లెర్నింగ్, మోటివేషన్ వీటిని అడ్జస్ట్ చేయడంలో సహాయపడుతుంది. ఇది ప్రతిసారి మన అందుబాటులో ఉంటుంది. కానీ సరైన విధంగా ఎలా దీన్ని ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. మీ చదువులో నుంచి బ్రేక్ తీసుకోవాలనిపించినా లేదా ఆగిపోవాలి అనిపించినా అప్పుడు మీ మనసుకు అలా విసుగ్గా అనిపించడం కూడా మంచిదేనని సర్ది చెప్పండి. అలా అలవాటు చేసుకోవడం వల్ల విల్ పవర్ను పెంచడానికి ఉపయోగపడుతుంది. బోరింగ్ టాపిక్స్ మీద మెదడుతో చర్చలు జరిపి వాటిని సరిచేస్తూ ముందుకు సాగాలని నిర్ధారించుకోండి. మొదట్లో చదువుతో మీ మెదడు కొంచెం అలసటగా అనిపించినా ఆ తర్వాత చదవడం ఆసక్తికరంగా అనిపించడం సాధ్యమే. డోపమైన్ పెరగడం కూడా స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు ఇంకా కష్టపడడానికి మనసు ఇష్టపడుతుంది. కానీ ఇదంతా నిజంగా జరుగుతుందా? ఈ విషయాలన్నీ నిజంగా జరుగుతాయా? అసలు ఇవి ఎలా ఉపయోగపడతాయి? న్యూరో సైన్స్ 2 విషయాలు చెబుతోంది. మొదటి విషయం, సాధారణ మానవ మెదడు మనం చేసే కష్టం, అది పడే బాధ, సవాళ్లతో కూడిన డోపమైన్ విడుదల చేస్తుంది, ఆనందాన్ని లభింపజేస్తుంది. రెండవ విషయం, బాధాకర సమయాల్లో కూడా నేను ఈ కష్టానికి ఆనందిస్తున్నాను, ఇది నాకు బాగుంది అని తరచూ చెప్పుకుంటూ డోపమైన్ సిస్టమ్ను తిరిగి చురుగ్గా మార్చుకునేందుకు ప్రోగ్రామ్ చేయొచ్చు. అందువల్ల ఈ బాధ, విసుగు కూడా నాకు బాగుంది అని మనసులో అనుకోవడం ప్రతి సాధారణ మెదడుకు చాలా డోపమైన్ను విడుదల చేయడానికి చాలా ముఖ్యం. ఇలా ఏ అనుభూతినైనా ప్రేమించగలుగుతారు, స్వీయ నియంత్రణ పొందగలుగుతారు. ఆసక్తికరమైన, ఉపయోగకరమైన విషయం ఏంటంటే
మీరు ఏదైనా కష్టమైన పనిలో డోపమైన్ను ఉత్పత్తి చేయడం నేర్చుకున్న తర్వాత దాన్ని మరొక పని లేదా సవాల్ కోసం కూడా ఉపయోగించవచ్చు. చదువులో డోపమైన్ను ఉత్పత్తి చేయడం సాధించగలిగితే అదేవిధంగా వ్యాయామంలోనూ ఉపయోగించవచ్చు. మీరు వ్యాయామంలో ఒక విధానాన్ని నేర్చుకున్నాక అదే రివార్డ్ సిస్టమ్ను చదువులోనూ ఇతర పనుల్లోనూ యాక్టివ్ చేయొచ్చు. డోపమైన్ను సరిగ్గా ఉపయోగించడానికి 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ ఏదైనా యాక్టివిటీని డోపమైన్ స్పైక్తో ప్రారంభించకూడదు. దాన్ని కొనసాగించడానికి మధ్య మధ్యలో ప్రోత్సాహకం ఇవ్వాలి. తుది ఫలితానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా దాన్ని పూర్తి చేయాలి. ఇక పూర్తి వ్యవస్థ గురించి తెలుసుకుందాం. స్టెప్ 1, కొత్త భవిష్యత్తును సృష్టించుకోవడం. అర్థవంతమైన జీవితం. మొదట ఈ వ్యసనాన్ని వదిలిపెట్టిన తర్వాత మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో గమనించండి. మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు, జీవితం ఏ విభాగాల్లో మెరుగుపడుతుందో దృష్టిలో పెట్టుకోండి. డోపమైన్ను కేవలం కఠినమైన శ్రమతోనే ఉత్పత్తి చేయడం నేర్చుకోండి. ఇది మీ రివార్డ్ సిస్టమ్ను సరిచేస్తుంది. మీరు నిజమైన అర్థంలో వ్యసనాల నుంచి బయటపడతారు. మీ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆరోగ్యం ఏ స్థాయికి చేరుకుంటాయి. మీ మూడ్ ఎంత మంచిగా మారుతుంది. మీ మనసులో ఒక స్పష్టమైన భవిష్యత్తును ఊహించుకోండి. ఇది మీ ఎదుగుదలకు, ఆరోగ్యానికి కూడా మద్దతిస్తుంది. స్టెప్ 2, కొత్త వ్యక్తిత్వాన్ని నిర్మించడం. మీరు కావాల్సిన కొత్త పర్సనాలిటీని సృష్టించండి. ఒక వ్యక్తి లేదా కుర్రాడు ఇది సాధించడానికి అతనిలో ఎలాంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయో గమనించండి. ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు, అతడు ఓటమిని ఎంతవరకు అధిగమించగలుగుతాడు, అతను తన మనస్సు మరియు భావోద్వేగాలను ప్రతిక్రియ చేయకుండా చూడగలుగుతున్నాడని గమనించండి. దీనివల్ల తన మనస్సును శాంతిపరచడం నేర్చుకుంటాడు. దాన్ని అనుసరించడంలో నైపుణ్యాన్ని సాధిస్తాడు. ఇవన్నీ తనలో అభివృద్ధి చెందుతున్నట్లు అనుభవించండి. విజువలైజ్ చేసుకోండి. స్టెప్ 3, గోల్స్. కొత్త భవిష్యత్తు కోసం కొత్త లక్ష్యాలు పెట్టుకోవడం. భవిష్యత్తు కోసం కొన్ని గోల్స్ పెట్టుకోవాలి. వీటి కోసం పనిచేస్తే అది మీ కొత్త ప్రపంచం అవుతుంది. గోల్స్ కోసం పనిచేస్తే ఫోర్స్ అడిక్షన్ లాంటి సమస్య గురించి మర్చిపోతారు. మధ్యలో వాటి మీద ఉండే మీ ఇష్టాలు కొంచెం కంగారు పెట్టొచ్చు, కానీ ఇప్పుడు మీకు గోల్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. స్టెప్ నెంబర్ 4, గోల్స్ను అలవాట్లుగా మార్చుకో. గోల్స్ను అలవాట్లుగా మార్చుకోవడం చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు వాటిని అలవాటుగా మార్చి సమయం ఖాళీగా ఉండకుండా చూసుకోవాలి. మనం 80 డేస్ ఛాలెంజ్లో ఇదే చెప్పాం. ప్రతిరోజు ప్రతి రాత్రి మనసును ప్రోగ్రామ్ చేయడం వల్ల లక్ష్యం మాత్రమే ఈ అలవాట్లను పూర్తి చేయగలదు. కష్టపడి పనిచేయడంలో ఆనందం ఉంటుంది. ప్రతిరోజు మనస్సు కష్టపడి పనిచేయడంలో ఆనందాన్ని చూస్తుంది. కొత్త భవిష్యత్తు కోసం మాత్రమే ప్రోగ్రామ్ చేయబడుతుంది. స్టెప్ నెంబర్ 5, రీలాప్ అంటే జీరో కాదు, నిజం. ఇది మనం ప్రతిరోజు రివార్డ్ సిస్టంపై పనిచేస్తున్నాం. ప్రతిరోజు మెదడు కొంచెం పెరుగుతోంది. పోర్న్ అడిక్షన్ ఒక వీడియోతో ప్రారంభం కాలేదు. ఒకసారి రీలాప్స్ అయినప్పుడు తిరిగి ప్రభావితం చేయదు. మీరు మిమ్మల్ని ఎలా నియంత్రించుకుంటున్నారో అనేది ముఖ్యం. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకోకండి. మీరు బాధపడకుండా ఉండండి. లేకపోతే ఒత్తిడి వల్ల మీరు మరిన్ని తప్పులు చేస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. మీ దృష్టి కొత్త భవిష్యత్తుపై, కొత్త జీవనశైలిపైకి మళ్ళుతుంది. ఇక్కడ మీరు ఒత్తిడిని, ప్రతికూల భావనలను ఎదుర్కొనేందుకు స్వతహాగా శృంగారాన్ని తగ్గించుకోవడం, పోర్న్ అడిక్షన్ను తగ్గించడం లాంటి సులభమైన మార్గాలను వెతుక్కోవాలి. ఆ సమయంలో మన మీద మనకు ఎన్నో అనుమానాలు సహజంగా వస్తాయి. మధ్యలో మన నుంచి మనం తప్పించుకోవడానికి చూస్తాం. కానీ విజేతలు దీన్ని అధిగమించడం నేర్చుకుంటారు.